నవ్యాంధ్ర అభివృద్ధికి గేట్వే లాంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైందా? జూన్ నెల 26న కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయా? అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా విశాఖపట్నంతో అనుసంధానం చేసే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. 7 మాస్టర్ ప్లాన్ రోడ్డును యుద్ధ ప్రాతిపదికన వీఎంఆర్డీఏ అభివృద్ధి చేస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైల్ స్టోన్ లాంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి శరవేగంగా రెడీ అవుతోంది. జూన్ 26లోగా కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించాలి అనేది ప్రభుత్వం ఆలోచన. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇటీవల పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. జూన్ నెలాఖరున ఉండేలా టెంటేటివ్ డేట్స్ ఖరారు కావచ్చని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రధాని స్కెడ్యూల్ ఆధారంగా మార్పులు చేర్పులు జరిగిన మరో 3 నెలల్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నుంచి ఆపరేషన్స్ ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే నిర్మాణ సంస్థ జీఎంఆర్ దాదాపు పనులు పూర్తి చేసింది. కీలకమైన రన్వే, ఏటీసీలను టెస్ట్ చేసేందుకు జనవరి 4న ఎయిర్ ఇండియా విమానం ఇక్కడ ల్యాండ్ అయింది. కమర్షియల్ ఆపరేషన్స్ కు అన్ని విధాలుగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫిట్ గా ఉందని అధికార వర్గాలు నిర్ధారించుకున్నాయి. 2203 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మాణం జరగ్గా ఇక్కడ 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే, 22 ఏరో బ్రిడ్జిలున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నిర్మాణాలు చేపట్టగా హుదూద్ లాంటి ప్రచండ తుఫాన్లొచ్చిన ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రభావితం కాకుండా ఏటీసీ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. 27 సెంటీమీటర్ల వర్షపాతం, హుదూద్ మించిన గాలులొచ్చినా తట్టుకుని నిలబడుతుంది. జూన్ నెల నాటికి ఎయిర్పోర్టు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని గంటా శ్రీనివాసరావు చెప్పారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెపాసిటీ 4.5 మిలియన్ ప్రయాణికులు. దశలవారీగా ఈ సంఖ్య 6 మిలియన్ వరకు వెళ్తుందనే అంచనాలున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమైతే ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ కు విమానయాన సేవలు దగ్గరవుతాయి. అయితే విశాఖ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లాలంటే కనెక్టివిటీ ప్రధాన సమస్యగా మారనుంది. విపరీతమైన వాహనాల రద్దీ కారణంగా దాదాపు 55 కిలోమీటర్ల ప్రయాణానికి 2 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇది ఎయిర్ ప్యాసింజర్లకు తీవ్ర ఇబ్బందికరం అనే భావనుంది. ప్రస్తుతం సిటీ మీదుగా వెళ్తున్న ఓల్డ్ హైవేపై 10 ట్రాఫిక్ సిగ్నల్స్ దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కీలకమైన 7 మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీఎంఆర్డీఏ ఈ పనులను చేపట్టగా ఎయిర్పోర్టు ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభమైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళికలు టాప్ గేర్లో పడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.